హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రాక్షస కావ్యం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, కొంచెం సపోర్ట్ ఇస్తాయి. రాక్షస కావ్యం డైరెక్టెడ్ బై శ్రీమన్ కీర్తి. ఈ మూవీ అక్టోబర్లో థియేటర్లో రిలీజ్ అయింది. పెద్దగా ఆడలేదు. మూవీ రన్ టైం 2 hours 10 minutes ఉంది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మసాలా సీన్స్ అనేవి ఏమీ లేవు. కొంచెం వైలెన్స్ అయితే ఉంది అండ్ చిన్న చిన్న బూతులు. సో మీ ఫ్యామిలీతో చూడకపోవడం బెటర్. అయినా ఫ్యామిలీకి అండ్ క్లాస్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ అయితే సెట్ అవ్వదు. మరి మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ చేశా. మూవీ టోటల్గా నాకు 45 minutes నచ్చింది. అది కూడా ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ అయితే నా సహనానికి పరీక్ష పెట్టింది. దానివల్ల మూవీ మీద టోటల్ ఇంప్రెషన్ పోయింది. ఫస్ట్ హాఫ్లో మర్డర్ సీన్స్ దగ్గర కామెడీ సీన్స్ అండ్ టైమింగ్ అంతా కూడా చాలా న్యాచురల్గా ఒక డిఫరెంట్గా అనిపించింది. దాని తర్వాత కొంచెం మదర్ సెంటిమెంట్ ఫ్లాష్ బ్యాక్, అది కూడా మిగతా మూవీస్లో చూసిందే కానీ పర్లేదు అనిపించింది. మెయిన్గా నాకు సెకండ్ హాఫ్తోనే ప్రాబ్లం. పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఆ వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా చిరాకు అండ్ బోరింగ్గా అనిపిస్తాయి. డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ మీద కొంచెం కేర్ తీసుకోవాల్సింది. సో మీరు మూవీని చూడాలంటే ఫస్ట్ హాఫ్ కొంత ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ మాకు అవసరం లేదు, స్కిప్పులు కొట్టుకుంటా చూసేస్తాం అనుకుంటే మీ ఇష్టం. కానీ నేనైతే ఈ మూవీని చూడమని అయితే రికమెండ్ అయితే చేయను. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్ట్ అవ్వడమే సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్తో పురాణాలకి ఈ రాక్షస కావ్యం అంటే ఏంటి ఈ మూవీలో స్టోరీకి లింక్ చేశారు. మూవీలో మెయిన్ క్యారెక్టర్ అజయ్ అండ్ తన గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపుతుండగా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చూస్తాడు. స్టార్టింగ్లో ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళకి దొరికిపోతాడు. ఆ రోజు తన బర్త్డే అని చెప్పినా కూడా వినరు. నెక్స్ట్ ఆ స్టూడెంట్ని కూడా పట్టుకెళ్ళి వేరే మర్డర్స్ కూడా చేయిస్తూ ఉంటారు. మర్డర్స్ అంటే సీరియస్గా కాదు, ఫుల్ కామెడీ ఉంటుంది. దాని తర్వాత అజయ్ కిల్లర్గా ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందంటూ తన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ విజయ్ అనే ఇంకొక క్యారెక్టర్ని కూడా మనకు పరిచయం చేస్తారు ఒక 1 hour తర్వాత. విజయ్కి విలన్స్ అంటే పిచ్చి. ఓన్లీ హీరోలకైనా ఫ్యాన్స్, విలన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా. విలన్స్ మీద జరిగే అన్యాయాల మీద నేను సినిమా తీస్తాను అంటాడు. అసలు మరి ఫైనల్గా ఏంటి వీళ్ళ స్టోరీ? అజయ్కి విజయ్కి ఇద్దరికి కూడా ఏమైనా సంబంధం ఉందా అనేది ఈ మూవీలో చూస్తారు. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒక కొత్త రకమైన రా అండ్ రస్టిక్ కామెడీ ఉంది. అజయ్ క్యారెక్టర్లో అభయ్ బేతకంటి, ఇతను చాలా మూవీస్లో ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే. నాగార్జున ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే శివ సినిమా చూపిస్తారు. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే టోటల్ సెకండ్ హాఫ్ డ్యామేజ్. మరి ఫైనల్గా ఈ రాక్షస కావ్యంలో కావ్యం అయితే సరిగా లేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బై బాయ్. జై హింద్.